హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉండే కాబూలి చనా అండి. ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని 5-6 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క, 3 ఇలాచి, మీడియం సైజ్ ఆనియన్ ఒక 2 వేసుకొని ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ టమాటాలు ఒక 3, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఆనియన్ టమాటా మెత్తగా ఉడికేలా ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత చల్లారాక మిక్సీ బౌల్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్లో తగినంత ఆయిల్ వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ జీరా, 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న టమాటా ప్యూర్ కూడా వేసుకొని పావు టీ స్పూన్ పసుపు, తగినంత కారపొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, నైట్ అంతా నానబెట్టుకున్న శనగలు కూడా వేసేసుకొని ఆ శనగలకు మసాలా అంతా పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొద్దిగంత వాటర్ వేసేసుకొని అందులోనే తగినంత సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేలాగా ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా చక్కగా ఉడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ చనా మసాలా, కొద్దిగా కసూరి మెంతి, కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 1 మినిట్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూరీలోకి, రోటీలోకి, దేంట్లోకైనా టేస్టీగా ఉండే కాబూలి చనా రెడీ అండి.